సామెతల గ్రంథము 21:23లో ఉంటుంది. తన నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. నిజమే, మనం ఈ సమాజంలో జీవిస్తున్నాం, సమాజంలో ఉంటున్నాం కాబట్టి నోటిని నాలుకను అదుపులో పెట్టుకుని మాట్లాడుతూ ఉండాలి ప్రతి విషయంలో కూడా. అది ఏ విషయంలో కానీ, కుటుంబం విషయంలో కానీ, లేకపోతే ఫ్యామిలీ బయట విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కానీ నోటిని భద్రం చేసుకుంటూ తగుమాత్రపు మాటల ద్వారానే. మరి దేవుడు అంటున్నాడు, విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు. కాబట్టి విస్తారమైన మాటలు దేనికి దారితీస్తుందంటే చెడు దానికి దారితీస్తుంది. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదంటున్నాడు ప్రభు. కాబట్టి విస్తారమైన మాటలొద్దు, క్షేమము కలిగి ప్రేమ కలిగి మాట్లాడే 2 మాటలు చాలు. అవి బౌండేషన్కి మీకు బాగుంటాయి. విస్తారమైన మాటలు మాట్లాడడం వల్ల, అధికంగా సోది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అది అనర్థాలకు దారితీస్తుందని చెప్తున్నాడు ప్రభు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు ఈరోజు ఎలా ఉన్నావు? నీవు పరిశీలించుకొని ప్రభు బాటలో కొనసాగించబడాలని నేను కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ.